ఐపీఎల్ ప్లేయర్స్ భారీగా డబ్బు సంపాదిస్తున్నారని మనకు తెలుసు. కానీ ఓటమి పాలైతే లెజెండ్స్ అయినా కూడా ఓనర్ల ముందు చేతులు కట్టుకొని నోరు మూసుకొని వినాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది వాస్తవం. మరి ముఖ్యంగా లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా వందలాది మంది, 30 లైవ్ కెమెరాలు, వేల మంది ఫ్యాన్స్ ముందే ఏకంగా కెప్టెన్ కేఎల్ రాహుల్తో వాగ్వాదం పెట్టుకున్నాడు. అంతేకాదు ట్రావిస్ హెడ్ను క్యాచ్ మిస్ చేయడంపై ఫైర్ అయ్యారు. కేవలం 9.4 ఓవర్లలోనే 166 పరుగులు చేసి చిత్తుగా ఓడించి ఏకంగా ప్లే ఆఫ్ ఛాన్స్లను క్లిష్టం చేసింది హైదరాబాద్. దానిపై ఆయన వాగ్వాదం పెట్టుకున్నాడు. రాహుల్ కాస్త ఓపికన్న వ్యక్తి కాబట్టి సమయంను కోల్పోకుండా వింటూ సమాధానమిచ్చాడు. అదే ప్లేస్లో కోహ్లీ ఉంటే సినిమా వేరేగా ఉండేది. ఒక సీనియర్ క్రికెటర్తో మాట్లాడాల్సిన పద్ధతి ఇది కాదు. ఎన్నో టీంలు ఓడిపోతున్నాయి. గేమ్స్లో గెలుపోటములు సహజం. కానీ ఏదైనా మాట్లాడాలనుకుంటే డ్రెస్సింగ్ రూమ్లో లేదంటే హోటల్కు వెళ్ళాక కోచ్, కెప్టెన్లతో చర్చిస్తే సరిపోయేది. కానీ ఎలాగూ డబ్బులు ఇస్తున్నాం కదా అని ఇలా సంజీవ్ గోయంకా మాట్లాడటంపై కామెంటేటర్ కమ్ అనలిస్ట్గా ఉన్న సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఓడినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి, కానీ ఇవన్నీ 4 గోడల మధ్య చర్చించాల్సిన విషయాలంటూ చురకలంటించారు. అయితే ఈ ఘటన తర్వాత కేఎల్ రాహుల్ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడనే కామెంట్స్ మొదలయ్యాయి. ఇవే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఏకంగా తన ఇన్స్టాలో కామెంట్స్ను డిజబుల్ చేశాడు యజమాని సంజీవ్ గోయంకా. అయితే క్రికెట్ను వ్యాపారం చేయడంపై కూడా విమర్శలున్నాయి. ఇప్పుడు కేఎల్ రాహుల్కు 17 కోట్లు చెల్లించి రీటైన్ చేసుకుంది లక్నో. కెప్టెన్ కావడంతో అతనికి అంత విలువ ఇచ్చింది. కానీ ఈసారి రాహుల్ యావరేజ్పై కూడా ఆ టీం యాజమాన్యం అసంతృప్తిగా ఉంది. రాహుల్ దూకుడుగా ఉండి యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్గా ఉండాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రాహుల్ 12 మ్యాచ్ల్లో 460 పరుగులు చేశాడు. అతని యావరేజ్ కేవలం 136 పరుగులు. ఇక హైదరాబాద్ మ్యాచ్లో 33 బంతులాడి 29 పరుగులు చేశాడు. వాస్తవానికి లక్నో టీం ఆడుతున్నప్పుడు కామెంటేటర్స్ సంజయ్ మంజ్రేకర్, హర్ష బోగ్లేలు పిచ్ స్లోగా ఉంది, బాల్ బ్యాట్ మీదకు రావడం లేదు, పరుగులు తీయడం కష్టమన్నారు. కానీ తీరా సన్ రైజర్స్ బ్యాటింగ్కి వచ్చే సమయానికి పిచ్చే పెద్ద జోక్ అయిపోయింది. బంతి నేల మీద కంటే గాల్లోనే ఉంది. ఇక చిత్తుగా ఓడిపోయింది లక్నో. ఎంతలా అంటే బౌలర్లు చేష్టలు దిగిపోయారు, బాల్ వేయాలంటే వణికిపోయారు. దీంతో ఏకంగా హైదరాబాద్ బాదుడుకు లక్నో టీంలోని లొకలొకలన్నీ బయటపడ్డాయి. మరోవైపు ఇక తాను బ్యాటింగ్పై దృష్టి పెడతాను, కెప్టెన్సీ వద్దని చెప్పాడట రాహుల్. ఇటు లక్నో కూడా కొత్త కెప్టెన్ కోసం చూస్తోంది. మరోవైపు ఈ వివాదం వైరల్ కాగానే లక్నో టీం మేమంతా ఇవాల్టి ఓటమితో బాధపడ్డాం, ఉప్పల్లోని ప్రతి బ్లూ ఫ్యాన్కు థ్యాంక్స్ అంటూ మెసేజ్ పెట్టింది. మరోవైపు నెటిజన్లు లక్నో యజమాని సంజీవ్ గోయంకా మీద ఫైర్ అవుతున్నారు. ఇటు క్రికెటర్ షమి కూడా ముందు ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలి, ఏదైనా ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి, ఇది సరైన పద్ధతి కాదంటూ ఏకంగా లక్నో ఓనర్కు చురకలంటించడం కూడా ఇప్పుడు వివాదంగా మారింది. మరోవైపు బీసీసీఐని ఏకిపారేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. డబ్బులు మాత్రమే కాదు, ఇలాంటి రెస్పెక్ట్ కూడా చూసుకోండి, లేదంటే ఓనర్లు మరి హోటల్లో పనిచేసే క్లీనర్ల మాదిరిగా అందరి ముందే తిట్టే రోజులు వస్తాయి. అదే జరిగితే క్రికెట్ నాశనం అవుతుంది, క్రికెటర్లకు విలువ ఉండదని హెచ్చరిస్తున్నారు. ఏదైనా ఉంటే హోటల్ రూమ్స్లో చర్చలు పెట్టుకోవాలని చెబుతున్నారు. కానీ కోట్లు పెట్టి కొన్న తర్వాత వారిని మెయింటైన్ చేసేందుకు రోజుకు ₹1 కోటి ఖర్చు చేస్తున్న యాజమాన్యాలకు ఆ మాత్రం కోపం రాదా? ఓడిపోతుంటే అడిగే హక్కు లేదా అనేవారు కూడా ఉన్నారు. కానీ అడగొచ్చు, ప్రతిదానికి సమయం సందర్భం ఉంటుందని చెబుతున్నారు. అయితే సంజీవ్ గోయంకాకు కోపం ఎక్కువ. ఆయన గెలిస్తే ఒకలా, ఓడిపోతే మరోలా వ్యవహరిస్తారనే కామెంట్స్ కూడా మొదట్నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఉప్పల్లో సన్ రైజర్స్ విధ్వంసం వెనుక మరో కథ ఉందనేది వాస్తవం. సరిగ్గా గతేడాది ఐపీఎల్ వేలంలో పాట్ కమిన్స్ కోసం బెంగళూరు, హైదరాబాద్ పోటీ పడ్డాయి. కానీ చివర్లో 20 కోట్లకు పాడుకుంది బెంగళూరు. కానీ 20,50,00,000కు తీసుకుంటామని సన్ రైజర్స్ కో ఓనర్ కావ్య మారన్ తమ టీం యాక్షన్ బ్యాట్ ఎత్తారు. దాంతో బెంగళూరు ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే కేవలం 4 ఓవర్లు వేసేందుకు పాట్ కమిన్స్కు అంత డబ్బా అనుకుంది. అంతేకాదు ఆల్రౌండర్ కేటగిరీలో కమిన్స్ ఉన్నా అతన్ని బెస్ట్ ఆల్రౌండర్గా ఎవరూ పరిగణించరు. అలాంటిది 20 కోట్లకు పైగా ధర పెట్టిన కావ్యను చూసి అదే ఆక్షన్లో వెటకారంగా నవ్వాడు లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా. పాట్ కమిన్స్కు 20 కోట్లు పెట్టారని నవ్వుకున్నాడు. అంతేకాదు పెద్దగా ఎవరూ దృష్టి పెట్టని ట్రావిస్ హెడ్ కోసం కోట్లు పెట్టినప్పుడు కూడా సంజీవ్ గోయంకా వెటకారంగా నవ్వాడు. అది లైవ్ వీడియోలో కూడా కనిపించింది. కావ్య మాత్రం చాలా హుందాగా తన నిర్ణయం సరైందే అనుకున్నారు.
పైగా ట్రావిస్ హెడ్ బెంగళూరు టీంకు ఉన్నప్పుడు వాటర్ బాయ్గా పనిచేశాడు. కానీ మురళీధరన్ మాత్రం మాకు ట్రావిస్ తక్కువ ధరకొచ్చాడు, టీంకి మంచి ఎసెట్ అవుతాడని తర్వాత స్టార్ స్పోర్ట్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక పాట్ కమిన్స్ చెత్త సెలక్షన్, వేస్ట్ ఆఫ్ మనీ అని హర్ష బోగ్లే సహా చాలామంది కామెంటేటర్స్ 20 కోట్ల అంటూ వేస్ట్, హైదరాబాద్ టీం ఏం చేద్దామని వీళ్లను కోట్లు పెట్టి కొనుక్కుందని వెటకారమాడారు. అయితే లక్నో మీద పాత ఓటమితో పాటు టాప్ 4కు వెళ్లేందుకు హైదరాబాద్ మ్యాచ్ కీలకంగా మారింది. పైగా పాట్ కమిన్స్తో పాటు లక్నో ఓనర్కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలనుకుంది హైదరాబాద్ యాజమాన్యం. ఇటు ట్రావిస్ హెడ్ కంటే కూడా పాట్ కమిన్స్ ఆ లైవ్ చూసి ఉంటాడు. అందుకే ఈసారి ఒప్పల్లో కొడితే రికార్డులు బద్దలు కావాలన్నట్లుగా ఉండాలని టీం సభ్యులకు చెప్పాడు. ఇక భువీ సహా బౌలర్లంతా కష్టపడడంతో 166 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగింది. కెప్టెన్ పాట్ కమిన్స్కు 20 కోట్లు ఇచ్చింది కేవలం 4 ఓవర్లకు మాత్రమే కాదు, టీంను నడిపేందుకని అతనికి అర్థమయ్యేలా చేయాలనుకున్నాడు. ఇక మొదటి బంతి నుంచే డిస్ట్రక్టివ్ ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు దుమ్ము దులిపారు. ఎంతలా అంటే ఇన్నింగ్స్ బ్రేక్ కోసం టీవీ ఆఫ్ చేసి వెళ్లి వెనక్కొచ్చేసరికే మ్యాచ్ సగం ముగిసింది. ఎంతలా అంటే లక్నో బౌలర్లు బంతి పట్టుకొని బౌలింగ్ చేయాలంటేనే పవర్ ప్లేలోనే 100 పరుగులు దాటించారు. 4లు 6లతో మోత మోగించారు. కేవలం గంటలోపే మ్యాచ్ను ముగించారు. 2020ని T10లా ఆడారు హైదరాబాద్ ఓపెనర్లు. ఒక్క మ్యాచ్తో రికార్డులు బద్దలయ్యాయి. లెజెండరీ క్రికెటర్ సచిన్ సైతం బాబోయ్ అన్నాడు. ముందు బ్యాటింగ్ చేస్తుంటే హైదరాబాద్ టీం 300 చేసేదేమో అన్నాడు. అంతలా సాగింది సన్ రైజర్స్ విధ్వంసం. కేవలం 9.4 ఓవర్లలోనే లక్నోను ఇంటికి పంపించింది. చివరకు ఆ టీం రన్ రేట్ -7కు పడిపోయింది. ఈ దెబ్బకు ఘోర అవమానంగా ఫీలైన లక్నో ఓనర్ పాట్ కమిన్స్ టీం దెబ్బ రుచి చూసి కెప్టెన్ రాహుల్కు క్లాస్ పీకాడు. ఇటు హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ సైతం నాడు నవ్వుకు నేడు బదులిచ్చినట్లయిందని చప్పట్లు కొట్టింది. ఇటు పాట్ కమిన్స్ సన్ రైజర్స్ ఫ్యాన్స్కి హీరో అయ్యాడు. ట్రావిస్ హెడ్ నుంచి క్లాసన్ వరకు అందరూ హీరోలుగా మారారు. ఇండియన్ క్రికెట్ స్టార్స్ లేకుండా హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీంగా హైదరాబాద్ అవతరించింది. నాడు నవ్విన సంజీవ్ గోయంకాకు పాట్ కమిన్స్, కావ్య మారన్లు షాక్ మామూలుగా ఇవ్వలేదు. అలా 2 ప్రతీకారాలు తీరాయి. అంతేకాదు తాను కొన్న ట్రావిస్ హెడ్ కానీ పాట్ కమిన్స్ కానీ తన అంచనాలను తక్కువ చేయలేదు. ఐపీఎల్ విధ్వంసం స్టైల్నే మార్చేసిన టీంగా మార్చారని సన్ రైజర్స్ ఖుషి అవుతోంది. ఇప్పుడు సన్ రైజర్స్ ఓపెనర్స్ నిలదొక్కుంటే వారిని అడ్డుకోవాలంటే చెమటోడ్చాల్సిందే. ఎంత పెద్ద టార్గెట్ అయినా చిన్నబోయేలా చేసి వచ్చే 10 ఏళ్లు మాట్లాడుకునేలా సన్ రైజర్స్ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసింది హైదరాబాద్ టీం. కప్పు గెలిచినా గెలవకపోయినా కూడా ఆట తీరుతో మాత్రం రికార్డులు బద్దలు కొట్టి సరికొత్త 2020 గేమ్ను రుచి చూపించింది. ఆట అంటే బెస్ట్ ఎంటర్టైన్మెంట్గా చూపిస్తోంది ఈ టీం.